కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు. గిరిజన ప్రాంతవాసులు విద్యుత్ స్తంభాలను పెత్తందారులు అనుభవిస్తున్నారు. భువనగిరి శివారులో ఉన్న నయారా పెట్రోల్ బంక్ లో తప్పిన ప్రమాదం. వైఎస్ఆర్ పాలనలో గ్రామాల నుండి పట్టణాల వరకు అభివృద్ధి ఎమ్మెల్యే సత్యసూరు నారాయణ రెడ్డి. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు. విదేశాల్లో డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు పంపి బలవంతంగా ఆన్లైన్ మోసాలను చేయిస్తున్న ముఠా, అక్కడి నుంచి చైనా కంపెనీలకు తరలిస్తున్న ముఠా అరెస్ట్. కంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కంబోడియా అండి. కంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 lakhs చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత 1.5 lakhsలో 80,000 కంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కంబోడియా వాళ్ళకు. వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి. కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 lakhs వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద. గిరిజన వాసుల అమాయకత్వాన్ని ఆసరుగా చేసుకుని అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఎలక్ట్రికల్ స్తంభాలు ఖర్చు వృధా చేస్తూ ప్రభుత్వ వస్తువులు ప్రైవేటు వ్యక్తుల వశం. రెడ్డిపురంలో సీసీ కెమెరాలకు ఈ స్తంభాలను ఉపయోగించడం జరిగింది. ఎల్సీసీ ప్రాంతాలపై అధికారులు పర్యవేక్షణ లోపంతో కింది స్థాయి అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆస్తులకు గండి కొడుతున్నారు.
భువనగిరి శివారులో ఉన్న నయారా పెట్రోల్ బ్యాంకులో తప్పిన ప్రమాదం. డీజిల్ పోసుకోవడానికి వస్తున్న లారీ డీజిల్ ట్యాంక్ పగిలి చెలరేగిన మంటలు. అప్రమత్తమై మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్ సిబ్బంది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. నమస్కారం అండి. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమ్మలమడుగు పట్టణం సందర్శన చేయడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. కడప జిల్లా పోలీస్ ప్రత్యేకంగా జమ్మలమడుగు
సబ్ డివిజన్ పోలీస్ చాలా చక్కచక్యంగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగారు. ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్ కమోషన్ మళ్ళా జరగవచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది. దాన్ని కూడా మనం ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది. నెంబర్ 1 ఏంటంటే ఫ్రమ్ 1st of June to 6th of June, ఫ్రమ్ 1st of June to 6th of June చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. డెఫినెట్లీ పోలీస్ విల్ బి టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్స్, ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా కూడా మనం అది తీసుకుంటాము యాక్షన్స్. దానికి కూడా ఇప్పుడు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 6th June వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లో ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఏ మాత్రం ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, ప్రొసెషన్స్, విక్టరీ సెలబ్రేషన్స్ are not permitted. Let me repeat that again. 6th June వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ is in force. No rally, no celebration, no procession is permitted at all. Nothing whatsoever. No gathering of people shall be permitted above 5 persons anywhere. So we will be maintaining a curfew kind of a situation in Jammu Madgu town and other areas of the constituency where we feel or we have information that disturbance జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా ఏదైనా పీస్ని డిస్టర్బెన్స్ చేసే, శాంతి భద్రతని విఘటన పెట్టేలా కార్యక్రమం చేస్తే 100% నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద వారిపైన చట్టపరమైన కఠిన చర్య ఉంటుంది అని తెలియజేస్తున్నాను. వీఆర్ రెడీ టు యూజ్ లీగల్ అండ్ ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ టు ప్రివెంట్ ఎనీ డిస్టర్బెన్స్. దాని గురించి చాలా పకడ్బందీగా ఈసారి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఫోర్స్ కూడా ఈసారి మాకు అందుబాటులో ఉంటుంది. లాస్ట్ టైం బికాస్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ డ్యూటీస్ ఫోర్స్ కూడా డిస్పర్స్డ్ ఉండేది. ఈసారి పోలీస్ ఫోర్స్ చాలా బలంగా ఉంటుంది. ఈసారి చిన్నది కూడా ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది దానిపైన చాలా కఠిన చర్య ఉంటుంది నేను క్లియర్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. పేదపూడి మండలంలో వివిధ గ్రామాలలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మన పొట్టుకొండ గ్రామంలో మరి ఏర్పాటైన ఈ ఆత్మీయ సమావేశానికి వేదికపైన పెద్దలకు, కార్యక్రమానికి చేసినటువంటి సోదరిమణులకు, ముఖ్యంగా మన పొట్టుకొండ గ్రామం పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మన గ్రామం నుండి నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేసి మరి చాలా బాగా చేశారని మాకు అక్కడికి వార్తలు కూడా వచ్చినాయి. అంటే ఇక్కడ మీ నాయకులు మీరు చెప్పడం కాదు, మాకు కూడా చెప్పడం ఏంటంటే మండలంలోని మిగతా నాయకులందరూ కూడా పొట్టుకొండ నుంచి బాగా చేశారు. అంతేకాకుండా మన నాయకులందరూ కూడా నామినేషన్ వేసే ముందు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకోండి అని కూడా మరి నాయకులు చెప్పడం, అదేవిధంగా మరి స్వామివారిని దర్శించుకుని తర్వాత నామినేషన్ వేయడానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమానికి ప్రజల యొక్క అండదానం తప్పనిసరిగా ఉంటాయి. దానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా మరి రేపు 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మన గ్రామంలో మరింత ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అందరికీ కూడా కారణం మరి ఇందులో చాలామంది అక్కడికి వస్తానని నాకు మన నాయకులు ఫోన్ చేయడం జరిగింది. మీరెవరో రావద్దు, మిమ్మల్ని కలవడానికి నేను అక్కడికి వస్తానని చెప్పి టైం ఇచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా సహకరించినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో సహకరించారు నాయకులకి, కార్యకర్తలకి, మీరందరూ సహకారంతో మరి రేపు 4వ తారీఖునేమో లెక్కింపు ఉంటుంది. ఈ లోపల ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి మీ అందరికీ కూడా
రావడం జరిగింది. ఇంకా మిత్రులు మన కమ్యూనిస్టు సోదరులు చెప్పారు, ఎప్పటి నుంచో కూడా భూమి గురించి వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉంటే అది ఎప్పుడు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎవరో కూడా పట్టించుకోలేదని, ముఖ్యంగా అది మన ఎస్సీ సోదరులకు సంబంధించిన భూమి. దాని గురించి చెప్తే మరి దాని గురించి మొత్తం అన్నీ కూడా మరి ఏ రకంగా నేను ప్రయత్నాలు చేశానో ఏంటన్నది మన సోదరులు చేస్తాం. చివరికి ఆర్డీఓ వరకు కూడా వచ్చింది ఫైల్. అంటే నా పోస్ట్ తోటే అక్కడి వరకు వచ్చింది, ఎప్పటి వరకు కూడా అక్కడి వరకు కూడా ఎప్పుడు కూడా ఫైల్ రాలేదు. అది మన సోదరులకు తెలుసు. మరి ఆ రకంగా నా వంతు సహకారం చేస్తాను. కొన్ని వాళ్ళు మాత్రం కొన్ని కొర్రీలు వేశారు, అది కూడా భవిష్యత్తులో అది కూడా అవుతుందని మనం అనుకుంటున్నాం. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాష్ట్ర సర్పంచ్లు సమైక్య మాజీ అధ్యక్షులు పడాల వీరభద్ర వెంకట రామరెడ్డి. కార్యక్రమంలో కొమరిపాలెం గ్రామం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. रामकृष्णारेड्डी नामदेवस्य धर्मपत्नी महालक्ष्मी नामदेवस्याः सौभाग्यवत्याः असेवान् श्रीपादगोत्रोद्भवस्य मनोज नामदेवस्य सनातनी नामदेवस्य सत्यवती नामदेवस्य साकुटुम्बानामस्य विमानस्य वैपादगोत्रोद्भवस्य वीरभद्र वेंकट रामारेड्डी नामदेवस्य पुनीता नामदेवस्य अभिराम नामदेवस्य साकुटुम्बानां सबान्धवानां सहस्रजनानां क्षेमस्थैर्यव्यायोग्य ऐश्वर्याभिवृद्धिश्रीवेंकटेश्वర స్వామి ప్రసాదించదే. అలాగే ఆచార్యులందరికీ కూడా చక్షులే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ధాత్రీ రమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద. వెంకటేశ్వర స్వామి ప్రసాద సిద్ధిస్తూ గరుడో వాహనాదిశో పాదగాధారం విష్ణు వైకుంఠం లోకమా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు. గిరిజన ప్రాంతవాసులు విద్యుత్ స్తంభాలను పెత్తందారులు అనుభవిస్తున్నారు. భువనగిరి శివారులో ఉన్న నయారా పెట్రోల్ బంక్ లో తప్పిన ప్రమాదం. వైఎస్ఆర్ పాలనలో గ్రామాల నుండి పట్టణాల వరకు అభివృద్ధి ఎమ్మెల్యే సత్యసూరు నారాయణ రెడ్డి.
శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. బిక్కవోలు మండలం కొమరిపాలెంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఆనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.